వికారాబాద్ జిల్లా యాలాల మండల జుంటిపల్లి ప్రాజెక్టును సందర్శించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం గత 10 సంవత్సరాల నుండి జుంటిపల్లి ప్రాజెక్టుని పట్టించుకోకపోవడంతో కాల్వలు తూములు పాడైపోయాయని 5400 ఎకరాలు సాగుబడి నోచుకోలేక ఇబ్బంది పడ్డారు. రైతన్నలు గత అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగిందని స్పీకర్ ప్రసాద్ కుమార్ సహకారంతో జుంటిపల్లి కోటిపల్లి ప్రాజెక్టులు మరమ్మతులు చేపడుతున్నట్లు మనోహర్ రెడ్డి తెలిపారు. కోటిపల్లి ప్రాజెక్టుకు 110 కోట్లు, జుంటిపల్లి ప్రాజెక్టు కాల్వలు రిపేర్లు చేస్తున్నామని 15 నుంచి 16 కోట్లు అవసరం ఉందని డబ్బులు అయినా సీఎం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. చివరి ఆయకట్ట రైతన్న వరకు నీరు అందించడం కోసం ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ లెఫ్ట్ రైట్ కెనాల్ పాడాయని మరమ్మతులకు 15 నుంచి 16 కోట్లు అవసరం అవుతుందని తెలిపారు. ఈ రోజు జుంటిపల్లి ప్రాజెక్టు సందర్శన కోసం అధికారులందరూ కూడా సి ధర్మ గారు, ఎస్సి రంగారెడ్డి గారు, ఈ సుందర్ గారు, డిఈ కిష్టప్ప గారు, మా ఏఈలందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు జుంటిపల్లి ప్రాజెక్టును ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ జుంటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఇక్కడ ఉన్నట్టు తూములు కానివ్వండి, స్లూస్ కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి, దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతుడే లేడు. దాదాపు 5400 ఎకరాలు పారేది గత ఈ 10 సంవత్సరాల నుంచి 2000 ఎకరాలు కూడా పారట్లేదు. ఎంత మంచి వర్షాలు పడ్డా కానీ స్లూస్ కానీ కెనాల్స్ సరైనటువంటి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకునే గత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా మన దగ్గర ఆ రోజు మర్రిచెన్నారెడ్డి గారు నిర్మించినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఈ రెండు కూడా మర్రిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని రిపేర్సే కానీ దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో మన పక్కనే ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అసెంబ్లీలో కూడా ఈ రెండిటిపైన ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మన పక్కనే ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా స్పందించి తక్షణమే కోటిపల్లి కూడా దాదాపు ఒక 110 కోట్లు మొన్ననే అక్కడ ఈఎన్సీ గారు కూడా, సిఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. దాన్ని కూడా సందర్శించడం జరిగింది. అది కూడా ఎస్టిమేషన్ అయిపోతా ఉన్నది. దాంతోపాటు ఈరోజు జుంటిపల్లి ప్రాజెక్టును కూడా ఇక్కడ ఉన్నటువంటి కెనాల్స్ కానీ, స్లూస్ కానీ, ఇప్పుడే మా సోదరులు కానీ ఇక్కడ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు తూములు బాగాలేవు, దాన్ని కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి దాన్ని ఇంకా నాణ్యతగా కట్టాలని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా తూములను కూడా ఖచ్చితంగా స్లూస్ ఖచ్చితంగా కట్టాలంటున్నారు. వారు చెప్పినటువంటి ఇప్పుడు రైతులు మాత్రం ఏ విధంగా అయితే చెప్తున్నారో వాళ్ళ సూచనలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అధికారులు ఇప్పుడు సిఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ రావడం అందుకే వచ్చి డైరెక్ట్ రైతులతో మాట్లాడి ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏమి పరిస్థితి ఉంది, ఏమి ఇబ్బంది ఉంది, దానికి అనుగుణంగానే ఎస్టిమేషన్స్ కూడా అన్ని తయారు చేసి దాదాపు ఒక 10-15 కోట్లు మన జుంటిపల్లి ప్రాజెక్టు కూడా అవుతా ఉన్నాయి. దానికి కూడా ఎన్ని డబ్బులైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. దాంతోపాటు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు కూడా తప్పకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు. ఇదన్నిటి కూడా మన గౌరవ మాణిక్ అన్న గారు కూడా దాన్ని అందరూ కూడా పర్యవేక్షించుకుంటూ దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అతి త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసేటట్లు ఖచ్చితంగా జుంటిపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆయకట్టు రైతాంగాన్ని కూడా 5400 ఎకరాలు పారే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చేసి వాళ్ళకి 5400 ఎకరాలు పారిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దీంతో పాటు కోటిపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు 9400 ఎకరాల పారబాటున్నది. ఇప్పటికి ఒక 2-3 ఎకరాలు కూడా పారబడటం లేదు. ఆ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా 9400 ఎకరాలు పారే విధంగా అధికారుల సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ స్పీకర్ గారి సహకారంతో, ఈరోజు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని రైతులకు అందరూ కూడా మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఈ పనులు చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా మా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.